హలో వెల్కమ్ టు దిస్ వీడియో. భారతీయ జనతా పార్టీ 2024 ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లేదా జమినీ ఎన్నికలు అనేది మేము ఖచ్చితంగా జరిపి తీరుతామని చెప్పి మేనిఫెస్టోలో అయితే ఇచ్చిందనమాట. దానికి సంబంధించిన ఇటీవల కాలంలో వార్తల్లో రెగ్యులర్గా అయితే మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను అయితే మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం అనమాట. జమినీ ఎన్నికలు వాటికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. జమినీ ఎన్నికలు ఏమంటారంటే ఏకకాల ఎన్నికలు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా అంటారు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జమినీ ఎన్నికలు లేదా ఏకకాల ఎన్నికల సాధ్య అసాధ్యాల మీద ఏర్పాటు చేయబడిన కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారని చెప్పి క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. దానికి ఆన్సర్స్ వచ్చి ఆప్షన్ ఏ శ్రీమతి ప్రతిభా పాటిల్ ఉంది, ఆప్షన్ బి రామ్నాథ్ కోవింద్ ఉంది, ఆప్షన్ సి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉంది, ఆప్షన్ డి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారనమాట. దీనికి ఆన్సర్ ఏంది? ఆప్షన్ బి రామ్నాథ్ కోవింద్ గారు. రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన అయితే దీని అధ్యక్షతనైతే కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు చూడండి, 2023 సెప్టెంబర్ 2వ తేదీన హై లెవెల్ కమిటీ అయితే ఏర్పాటు చేయబడింది. హై లెవెల్ కమిటీ. ఈ హై లెవెల్ కమిటీ యొక్క అధ్యక్షతలో రామ్నాథ్ కోవింద్ గారు. వీరు దాదాపుగా 18,626 పేజీల రిపోర్ట్ని తీసుకొని ఎప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత 2024 సెప్టెంబర్ 18వ తేదీన ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరున్నారు ద్రౌపది ముర్ము గారికి ఈ రిపోర్ట్ని అయితే అందజేస్తారనమాట. ఏ రిపోర్ట్ని? జమినీ ఎన్నికలో సిఫార్సులు లేదా దానికి సంబంధించిన రిపోర్ట్ని ఎవరికి ఇస్తారు? ప్రజెంట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అయితే అందజేయడం జరుగుతుంది అనమాట. ఈ ద్రౌపది ముర్ము గారు ఆమోదించిన రిపోర్ట్ని తీసుకొని క్యాబినెట్కి అయితే పంపిస్తారు. క్యాబినెట్ అప్రూవల్కి అయితే పంపిస్తారు. క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడైందంటే క్యాబినెట్ అప్రూవల్ ఎప్పుడైంది కూడా మనకి నెక్స్ట్ బిట్స్లో నేను కవర్ చేస్తున్నాను, మీరు చూద్దరు. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఈ కంటెక్స్లో జమినీ ఎన్నికలు లేదా ఏకకాల ఎన్నికల మీద సాధ్యాసాధ్యాల మీద ఎన్నికల్లో ఎవరు అధ్యక్షత చేశారు, కమిటీకి ఎవరు అధ్యక్షత అంటే రామ్నాథ్ కోవింద్ గారు గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి జమినీ ఎన్నికల కమిటీకి ఎవరెవరు సభ్యులుగా ఉన్నారని చెప్పి క్వశ్చన్ ఇచ్చున్నాడు. దీనికి అధ్యక్షులు రామ్నాథ్ కోవింద్ గారు మరియు ఇతర సభ్యులలో వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఎవరెవరంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే గారు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ గారు, 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి గారు, మాజీ రాజ్యసభ సభ్యుడైన గులాం నబీ ఆజాద్ గారు, ప్రజెంట్ మాజీ లోక్సభ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన అధీర్ రంజన్ చౌదరి గారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరు ఉన్నారు అని అడిగితే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘవాల్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఇన్వైటరీస్గా ఉన్నారనమాట. ఎవరెవరు? రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షులు అయితే వీళ్ళందరూ మాత్రం ఇతర సభ్యులు అనమాట. వాళ్ళల్లో బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఓకే, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మొత్తం అన్ని ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది స్పెషల్ ఇన్వైటరీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకునే అవకాశం. కింది వాణిలో లేని వారు ఎవరు అని చెప్పేసి వీటిలో ఇచ్చి 3 పేర్లు ఇచ్చి ఇంకొకటి లేని పేరు ఒకటి ఇస్తారు. అప్పుడు మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కానీ మనము లేని వారి ఎవరో మనం కనుగొనడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ను దీన్ని సవరించాలని చెప్పేసి జమినీ ఎన్నికల సిఫార్సుల్లో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ దాదాపు 15 ఆర్టికల్స్ సవరించాలి. కానీ కంపల్సరీగా సవరించాల్సింది ఆర్టికల్ నెంబర్ 172, ఆర్టికల్ నెంబర్ 83, ఆర్టికల్ నెంబర్ 324A. 172వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాల యొక్క అసెంబ్లీ స్థానాల యొక్క కాల వ్యవధిని మార్చాలి. మరియు 83వ ఆర్టికల్లో లోక్సభ కాల వ్యవధిని సంబంధించిన దాన్ని మార్చాలి. 324 ఆర్టికల్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుతారు కదా, దానికి సంబంధించిన కూడా 324 ఆర్టికల్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ఉంటుంది. ఇంకొక ఆర్టికల్ ఏర్పాటు చేసి 324Aని నూతన ఆర్టికల్ని అయితే మార్చాలని చెప్పేసి అయితే దీన్ని ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఇప్పటి వరకు భారత్లో ఎన్నిసార్లు జమిలీ ఎన్నికలు లేదా ఏకకాల ఎన్నికలు జరిగాయి అని ఇచ్చారు. 1952, 57, 62, 67. ఆప్షన్ బి 1967, 72, 2014, 2019,
ఇప్పటి వరకు జెమినీ ఎన్నికలు జరగలేదని ఆప్షన్ 3 ఇచ్చారు, 5 ఏవి కాదని ఆప్షన్ 4 ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 1 అనమాట. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఎప్పుడు వచ్చాయంటే 1951, 52 సంవత్సరంలో వచ్చాయి. తర్వాత 5 ఏళ్ళకి 57, తర్వాత 5 ఏళ్ళకి 62, తర్వాత 5 ఏళ్ళకి 67. మొట్టమొదటి 4 సార్వత్రిక ఎన్నికలని జెమినీ ఎన్నికలే. తర్వాత కేరళలో రాజకీయ అనిశ్చితి కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మరణించడం కారణంగా కొన్ని రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయడం కారణంగా ఒక్కొక్క రాష్ట్రానికి సపరేట్గా ఎలక్షన్స్ పెట్టుకుంటూ పోయి ఏకకాల ఎన్నికలు కాక కొన్ని రాష్ట్రాలకి కొంతకాలానికి, కొన్ని రాష్ట్రాలకు కొంతకాలానికి ఎన్నికలైతే అవడం జరిగింది. ఏకకాల ఎన్నికలైతే ఆగిపోవడం జరిగింది. ఏ ఎన్నికలతో? చివరిగా భారతదేశం మొత్తం మీద చివరిగా జెమినీ ఎన్నికలు చివరిగా ఎప్పుడు జరిపించారు? 1967లో. ఇప్పటి వరకు ఎన్ని జరిపించారు? 4 సార్లు. ఎప్పుడెప్పుడు? స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి 1951, 52, 57, 62, 67. ఓకే, నెక్స్ట్ 1. జెమినీ ఎన్నికలకు అమలుకు రాజ్యాంగంలో కనీసం 5 అధికారులతో పాటుగా ఏ చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆన్సర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఖచ్చితంగా మార్పు చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జెమినీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారంటే 129వ రాజ్యాంగ సవరణ బిల్లును డిసెంబర్ 17, 2024 తేదీన ప్రవేశపెట్టడం అయితే జరిగింది లోక్సభలో. జెమినీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ముందు ఎవరికి తీసుకొచ్చారు? ఎన్నో తేదీ తీసుకొచ్చారు చూడండి, డిసెంబర్ 17న 2024. ఎవరు తీసుకొచ్చారు? అర్జున్ రామ్ మేఘవాల్ ఎవరు? కేంద్ర న్యాయశాఖ మంత్రి అనమాట. ఓకే, జెమినీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్లో ఎంతమంది అనుకూలంగా ఓటు వేశారు? 269 మంది అనుకూలంగాను, 198 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దేనికి? జెమినీ ఎన్నికల్లో లేదా 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 269 వ్యతిరేకంగా 198 మంది అయితే ఓటు వేయడం జరిగిందనమాట. జెమినీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు క్యాబినెట్ ఆమోదం తెలిపింది? సెప్టెంబర్ 18వ తేదీన ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదం ద్రౌపది ముర్ము గారు రిపోర్ట్ అయితే రామ్నాథ్ కోవింద్ తీసుకుపోయి ఇచ్చారని చెప్పాను కదా, ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి కేంద్ర క్యాబినెట్లో పెట్టారు. కేంద్ర క్యాబినెట్కి ఎవరు అధ్యక్షతను వహిస్తారు? ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? క్యాబినెట్ అంటారు. ఆ క్యాబినెట్ ఎన్నో తేదీ ఆమోదం చేసిందంటే సెప్టెంబర్ 18వ తేదీ. తర్వాత 129వ రాజ్యాంగ సవరణకు లోక్సభ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ ఎంతమంది అని ఇచ్చారు? లోక్సభలో 27 మంది, రాజ్యసభలో 32 మంది. ఓకే, మొత్తం ఎంతమంది? 39 మంది. పార్లమెంట్లో 39 మంది. ఈ 39 మందిని ఎవరు లీడ్ చేస్తారంటే ప్రెసిడెంటెడ్ బై పిపి చౌదరి గారు అయితే ఈ 39 మందిని అయితే లీడ్ చేస్తారు. 39 మంది పేర్లు అయితే మీకు కొంచెం అనవసరం అవుతుంది, ఎందుకంటే మీరు అంత హ్యూజ్ డేటాని అయితే మీరు గుర్తుపెట్టుకోలేరు. 39 గుర్తుపెట్టుకోండి, పిపి చౌదరి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ టాప్ 10 బిట్స్ అయితే నేను కవర్ చేశాను. మనం రెగ్యులర్గా న్యూస్ కరెంట్ అఫైర్స్లో కూడా వీళ్ళకి సంబంధించిన డేటా ఇస్తూ ఉంటారు, అక్కడ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.